ఐపీఎల్ 2024 మ్యాచ్లు మార్చి 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్తో స్టార్ట్ అవనుంది. ఈ టోర్నీ కోసం సెలెక్ట్ అయిన ఫారిన్ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఐపీఎల్ 2024 కోసం జరిగిన ప్లేయర్ యాక్షన్లో ఎప్పుడూ లేనంత అమౌంట్ అయితే బిడ్ చేశారు. మరి ఎక్కువ ధర పలికిన ప్లేయర్స్ ఎవరు, ఏ టీమ్స్కి వెళ్లారో చూసే ముందు మొదటిసారి కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మినీ యాక్షన్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల లిస్టులో మొదటగా ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ నిలిచాడు. స్టార్క్ని 24.75 కోట్లకి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గెలుచుకుంది. అలాగే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ని సన్ రైజ్ హైదరాబాద్ జట్టు 20.5 కోట్లకి గెలుచుకోగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. తర్వాత న్యూజిలాండ్ టీం ప్లేయర్ డారీ మిచెల్ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 14 కోట్లకి దక్కించుకుంది. అలాగే భారత్కు చెందిన హర్షల్ పటేల్ను పంజాబ్ కింగ్స్ జట్టు 11.75 కోట్లకి సొంతం చేసుకుంది. అలాగే అల్జారీ జోసెఫ్ 11.5 కోట్ల ధర పలకగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అతన్ని కైవసం చేసుకుంది. స్పెన్సర్ జాన్సన్ను 10 కోట్లకి గుజరాత్ టైటన్స్ దక్కించుకుంది. సమీర్ రాజాను చెన్నై సూపర్ కింగ్స్ 8.4 కోట్లకి కైవసం చేసుకోగా సౌత్ ఆఫ్రికాకు చెందిన రీలో రూసోను పంజాబ్ కింగ్స్ జట్టు 8 కోట్లకి దక్కించుకుంది. తమిళనాడు బ్యాటర్ షారుఖ్ ఖాన్ని 7.4 కోట్లకి గుజరాత్ టైటన్స్ సొంతం చేసుకోగా వెస్టిండీస్ బ్యాటర్ రోమన్ పౌల్ని 7.4 కోట్లకి రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంతం చేసుకుంది. మరి ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.